హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ సిరీస్. ముందు వీడియోలో మనం వేరియబుల్స్ అండ్ ఇన్ హౌ టు టేక్ ఇన్పుట్స్ చూసాం. టుడేస్ వీడియోలో మనం ఆపరేటర్స్ అంటే ఒక బేసిక్ కాంపోనెంట్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఈ ఆపరేటర్స్ అంటే కొన్ని సింబల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఆపరేషన్స్ లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషనల్ ఆపరేషన్, బిట్వైజ్ ఆపరేషన్, కండిషనల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ చూస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇందులో మనం పాజిటివ్ మీన్స్ ప్లస్, addition, minus, subtraction, multiplication and division and modulus also. Going to the code, at first simple basics చూస్తాం. ఫస్ట్ header void main section int sum. ఇక్కడ int sum ఓన్లీ మనం డిక్లేర్ చేస్తున్నాం అంతే. సమ్ లో ఏ వాల్యూ లేదు. ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 20 సెమీకోలన్. నౌ printf %d కాలింగ్ సమ్ రిటర్న్ 0. ఇందులో సమ్లో ముందుగా డిక్లేర్ చేసినప్పుడు ఏ వాల్యూ లేదు. నెక్స్ట్ వీఆర్ యాడింగ్ 10 ప్లస్ 20 అండ్ కాలింగ్ ఇట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చింది అంటే ఇక్కడ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఇది ఒక టైప్. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాం 10 మైనస్ 20. ఇక్కడ మనం వేరియబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు, వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే -10. 10 మైనస్ 20 -10. నెక్స్ట్ అడిషన్ అయిపోయింది. సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూస్తాం. మల్టిప్లికేషన్కి ఇక్కడ స్టార్ వాడతాం. షిఫ్ట్ ప్లస్ 8. 200 వచ్చింది మల్టిప్లికేషన్కి. నెక్స్ట్ వచ్చి డివిజన్. ఇక్కడ 0 వచ్చింది అంటే పాయింట్స్లో రాదు, ఎందుకంటే మనం ఇంట్ తీసుకున్నాం కాబట్టి పాయింట్స్లో రాదు. 20 డివైడెడ్ బై 10. నెక్స్ట్ ఒక స్పెషల్ ఆపరేటర్ ఉంది దీంట్లో. నార్మల్గా మనం పర్సెంటేజ్ సింబల్ యూస్ చేస్తాం, కానీ ఇందులో మాడ్యులస్ అంటారు. మాడ్యులస్ అంటే 20 10తో డివైడ్ చేసి ఏదైతే రిమైండర్ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. వన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే 10 అంటే 20 వచ్చి 10ని డివైడ్ చేస్తే 10 డివైడ్ చేస్తే 20 జీరో సార్ 0 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10. ఇది రిమైండర్ కాబట్టి రిమైండర్ వాల్యూ వచ్చి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ని మనం సేవ్ చేసుకోవడానికి షార్ట్ ఫామ్లో కూడా రాయొచ్చు. ఎలా అంటే ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇక్కడ మనం దీన్ని రిమూవ్ చేసి ఎక్కడైతే డిక్లేర్ చేస్తున్నామో అక్కడే 10 ప్లస్ 2 ఏజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 2. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 12. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఇక్కడ ఎక్కడైతే మనం కాల్ చేస్తున్నామో సేమ్ అదే ప్లేస్లో కూడా రాయొచ్చు మనం. చూడండి సేమ్ అంతే. ఇందులో ఇక్కడ ఇనిషియలైజేషన్ అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇనిషియలైజ్ చేయకపోయినా మనం డైరెక్ట్గా ప్రింట్ చేయాలంటే ఇక్కడ నుంచి ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. మీన్స్ int a semicolon printf enter the number 1 and 2 scanf. ఇక్కడ మనం 2 వాల్యూస్ని ఒకటేసారి మనం ఇన్పుట్ తీసుకోవచ్చు. ఎలా అంటే డబుల్ కోట్స్ %d ఇక్కడ కమా ఇచ్చి &a కమా
యాంపర్సెంట్ బి ఇక్కడ 2 వేరియబుల్స్ ఎందుకంటే సమ్ కాబట్టి మనం 2 వేరియబుల్స్‌ని తీసుకోవచ్చు. ఇక్కడ ఇనిషియలైజ్ డి ఇంట్ ఏ పక్కన సేమ్ బి అండ్ సమ్ ఎందుకంటే మనం వచ్చే వాల్యూని సమ్ చేయాలి కాబట్టి మనం ఒక సెపరేట్ వేరియబుల్ తీసుకుంటాం. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి సమ్ రిటర్న్ 0. మనం దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ ద నంబర్ వాల్యూ 1 అండ్ 2. ఫస్ట్ 20 నెంబర్ ఇస్తున్నాం, నెక్స్ట్ వచ్చి 30 ఇస్తున్నాం. 20 ప్లస్ 30 50. ఇలా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం. దానిలో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్ మీన్స్ మాడ్యులస్. ఇప్పుడు మనం ఇవన్నీ యూస్ చేసుకొని ఒక సింపుల్ ప్రాబ్లం చేయబోతున్నాం. దట్ ఈస్ సింపుల్ క్యాలిక్యులేటర్. హ్యాష్ include stdio.h నెక్స్ట్ ఎంటర్ ద 2 నెంబర్స్ స్లాష్ అని ఎందుకంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చి రావడానికి నీట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ డి డబుల్ పర్సెంటేజ్ డి పెడతాం ఇక్కడ. యాంపర్సెంట్ ఏ అండ్ బి ఇక్కడ మనం ఎక్స్ అండ్ వై పెట్టాలి. నెక్స్ట్ వచ్చి ప్రింట్ఎఫ్ అడిషన్ ఆఫ్ పర్సెంటేజ్ డి ఈజ్ పర్సెంటేజ్ డి ఎందుకు పెట్టామంటే ఫస్ట్ పర్సెంటేజ్ డిలో ఎక్స్ వస్తుంది, నెక్స్ట్ పర్సెంటేజ్ డిలో వై వస్తుంది, నెక్స్ట్ పర్సెంటేజ్ డిలో ఎక్స్ ప్లస్ వై వస్తుంది మీన్స్ సమ్. నెక్స్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాం, రిటర్న్ 0. నెక్స్ట్ అడిషన్ ప్లేస్లో సబ్ట్రాక్షన్ ప్లస్ మైనస్. నెక్స్ట్ ప్రోడక్ట్, మల్టిప్లికేషన్, కోషంట్ ఆర్ దీన్ని మనం డివిజన్ అని కూడా అనొచ్చు, బై మాడ్యులస్ ఆర్ రిమైండర్. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ 0 పక్కన సెమీకోలన్ పెడతాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ 2 నెంబర్స్, 1 is 2 అండ్ నెక్స్ట్ 6 చేస్తే అడిషన్ ఆఫ్ 2 and 6 ఈజ్ 8. ఇక్కడ లైన్గా వచ్చింది, సో ఇక్కడ మనం స్లాష్ ఎన్ పెట్టాలి. స్లాష్ ఎన్ మీన్స్ న్యూ లైన్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. 6 and 2 అడిషన్ ఆఫ్ 6 and 2 ఈజ్ 8. సబ్ట్రాక్షన్ ఆఫ్ 6 and 2 ఈజ్ 4 అంటే 6 minus 2 is 4. ప్రోడక్ట్ 6 into 2 is 12. కోషంట్ 3, 6 divided by 2 is 3. నెక్స్ట్ రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సింపుల్ క్యాలిక్యులేటర్.